Hello friends, welcome to PriyasSmartEducation. ఫ్రెండ్స్ నేను డైలీ 1 వీడియో పోస్ట్ చేస్తున్నాను. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. సో దాని ద్వారా నేను కొత్త కోర్సెస్ని ఇంకా ఎక్కువగా మీ ముందుకు తీసుకురాబోతున్నాను. సో ఇప్పుడు డైరెక్ట్గా టాపిక్లోకి వచ్చేద్దాం. సో ప్రీవియస్ క్లాస్లో మనం స్టూడెంట్ మార్క్ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకున్నాం కదా. సో ఇందులో ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ నేను డమ్మీ డేటా ఇచ్చాను చూడండి. అంటే ఐ మీన్ ఇక్కడ అంటే వీళ్ళది ఏ డేట్లో పుట్టారు వీళ్ళు, సో ఆ బర్త్ డేట్ అనేది ఇచ్చేసాను. అలానే ఇక్కడ వీళ్ళ ఎంప్లాయీస్ అనుకుందాం. సో ఈ ఎంప్లాయీస్ కోసం నేను ఏం చేస్తున్నానంటే ఈఎంపీ అని టైప్ చేసి ఈఎంపీ 001 అని ఇస్తున్నాను, లేదా 01 అని ఇవ్వండి. సో ఇది నేను డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్లీ ఫిల్ అవుతుంది సిరీస్ వైజ్గా. చూడండి, సో ఫిల్ అయింది కదా. నెక్స్ట్ ఈ రోజు డేట్ ప్రెసెంట్ డే. ఓకే, ప్రెసెంట్ డేట్ ఏంటో అది వేయాలి. దీనికోసం మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే టుడే. ఓకే, ఈక్వల్ అని ఇచ్చేసి టుడే అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ ఇచ్చి క్లోజ్ చేస్తే మీకు టుడే అనేది, ఓకే, బ్రాకెట్ ఓపెన్ చేయాలి. సో ఇలా ఈరోజు డేట్ అనేది ఇక్కడ వచ్చింది. ఫస్ట్ వచ్చింది ఏంటంటే మంత్, తర్వాత వచ్చింది డే, అలానే ఇది ఇయర్ వచ్చింది. సో నేను దీన్ని ఫిల్ చేస్తున్నాను. ఇప్పుడు వీళ్ళు ఏ డేలో పుట్టారు, ఓకేనా, ఏ డే అంటే పుట్టినరోజు మండేనా, థర్స్డేనా, ట్యూస్డేనా, వెన్స్డేనా, సో అలా చూద్దాము. సో దీనికోసం మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే టెక్స్ట్ ఫార్ములా యూజ్ చేసి వాల్యూ తీసుకోమంటుంది. డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకుంటాము, కామా పెట్టి మనం ఏం తెలుసుకోవాలి, డేట్ కదా. సో అప్పుడు డబుల్ కోట్స్ ఓపెన్ చేసి 4 times మనం డి అనే ఆప్షన్ ఇవ్వాలి. 4 times ఎందుకు ఇవ్వాలంటే ఫుల్గా టెక్స్ట్ అనేది ఫుల్గా రావడం కోసం మనం 4 times డి అనేది ఇస్తాము. ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ వెడ్నెస్డే షార్ట్ కట్లో రావాలనుకోండి, వెడ్ అని రావాలనుకోండి, సో 3 Ds ఇచ్చేసి ఇలా చేయొచ్చు. ఓకే, సో ఇదనమాట ఎవరు ఏ డేలో పుట్టారు అనేది ఇక్కడ వస్తుంది. అలానే మంత్, ఇక్కడ మనకి ఆల్రెడీ మంత్ తెలుసు, బట్ ఇక్కడ టెక్స్ట్లో వస్తుంది. ఈక్వల్ టెక్స్ట్ అనే ఆప్షన్ ఇచ్చేసి వాల్యూ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాలి, కామా పెట్టి ఇక్కడ 3 times ఎం అని ఇస్తున్నాను. సేమ్ ఫార్ములానే ఈ రెండు ఒకలానే ఉంటుంది, కాకపోతే డేట్కి బదులు మంత్ తీసుకుంటాం, అంటే ఎం తీసుకుంటాం. సో దీన్ని కూడా ఫిల్ చేస్తాను. అలానే ఏజ్ వచ్చేసరికి టెక్స్ట్ ఫంక్షన్ కాదు, కౌంట్ చెప్పాలన్నమాట, నెంబర్లో చెప్పాలి. సో డేటెడ్ ఇఫ్ అనే ఫార్ములా యూజ్ చేస్తాం. యూజ్ చేసి ఓపెన్ బ్రాకెట్ ఇచ్చి ఈ డేట్ ఆఫ్ బర్త్ అండ్ కామా ప్రెసెంట్ డేట్ రెండు సెలెక్ట్ చేసుకొని కామా పెట్టి ఏజ్కి ఇండికేషన్గా ఏ లెటర్ యూజ్ చేస్తాము, ఏది రిప్రజెంట్ చేస్తాము, వై కదా. సో వై అని ఇచ్చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి సింగిల్ వై అని ఇవ్వాలి. నెంబర్లో కౌంట్ అవుతుంది కదా, టోటల్ కౌంటింగ్ ఎప్పుడు కూడా సింగిల్ ఇవ్వాలి. సో ఇలా అయింది. అలానే ఇది టోటల్ డేస్ అండి. టోటల్ డేస్ అంటే ఇప్పుడు పుట్టిన తర్వాత చిన్నపిల్లలు అయితే 10 రోజుల పిల్లలు, 20 days పిల్లలు ఇలా అంటారు కదా. సో ఇక్కడ కూడా ఎన్ని డేస్ అనేది చెప్పడం కోసం, టోటల్గా వీళ్ళు పుట్టి ఎన్ని డేస్ అయిందో కౌంట్ చేయడం కోసం ఈ టోటల్ డేస్ అనేది చూస్తాము. సో ఈక్వల్ డేటెడ్ ఇఫ్ అని యూజ్ చేసి ఓపెన్ బ్రాకెట్ ఇచ్చి సో డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాలి, కామా ప్రెసెంట్ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి, బ్రాకెట్ క్లోజ్ చేయాలి, ఎంటర్ చేయాలి. ఓకే, సి నేను ఇక్కడ ఒక ఆప్షన్ వేయలేదు. కామా పెట్టాక మనకి ఏం కావాలి, టోటల్ డేస్ కదా, కామా పెట్టి డి అని పెట్టాలి. ఓకే, సింగిల్ డి, టోటల్ కౌంట్ కోసం సింగిల్ డీనే ఇస్తాము. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేశాను. టోటల్గా ఈ రాజు పుట్టి 8832 days అయిందనమాట. సో సేమ్ ఫార్ములానే ఇక్కడ కూడా యూజ్ చేస్తాం. ఈక్వల్ డేటెడ్ ఇఫ్ అనేది యూజ్ చేసి ఓపెన్ బ్రాకెట్ అప్లై చేశాక సేమ్ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకొని కామా పెట్టి ప్రెసెంట్ డేట్ తీసుకున్నాము. కామా పెట్టి డబల్ కోట్స్లో మనకి ఇప్పుడు టోటల్ మంత్స్ కావాలి కదా, ఎం అని టైప్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేయాలి. ఓకే, ఎంటర్. సో 290 months అయిందనమాట వీళ్ళు పుట్టి. అలానే ఇక్కడ వచ్చేసరికి ఎక్స్ట్రా డేస్, ఇప్పుడు బర్త్డే కంప్లీట్ అయ్యి ఎన్ని డేస్ అయింది, మొన్ననే నా బర్త్డే అయింది అంటారు, అంటే ఎన్ని రోజులు అయినట్టు. ఓకే, ఒక ఇయర్లో 365 days ఉంటాయి. ఆ 365 daysని చూసుకుంటూ ఎన్ని డేస్ అయ్యాయి అనేది చూద్దాం. ఓకే, ఈక్వల్ డేటెడ్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ సో డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫార్ములా అంతా సేమే ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు. ప్రెసెంట్ డేట్ సెలెక్ట్ చేసుకున్నాక కామా పెట్టి ఇయర్లో డేస్ క్యాలిక్యులేట్ చేయాలి కదా, వైడి అనేది ఇవ్వాలి. ఓకే, డబుల్ కోట్స్ క్లోజ్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేశాను. 66 days అయిందనమాట వీళ్ళ బర్త్డే అయ్యి, రాజు బర్త్డే అయ్యి.
అలానే ఎక్స్ట్రా మంత్స్ కూడా సేమే, కాకపోతే ఇక్కడ ఇయర్ లో మంత్స్ కదా YM అనేది ఇస్తాం. ఈక్వల్ డేటెడ్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాలి కామా, ప్రజెంట్ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి కామా, YM ఇయర్ లో మంత్ అనమాట, బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. సో ఇక్కడ ఎక్స్ట్రా మంత్స్ కూడా ఇస్తాము, ఫిల్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వరకు ఓకే. ఇప్పుడు నేను రాజు ఏజ్ ఎంత అని క్వశ్చన్ చేస్తే 24 years అని చెప్తారు, బట్ రాజు ఏజ్ 24 years కాదు. నేను చెప్పేది ఏంటంటే 24 years 2 months 6 days నేను చెప్పేది ఇది. ఓకేనా, 6 days కానీ 31 days ఉంటాయి. ఎందుకు 66 days అన్నారు కదంటే 60 అంటే 2 months లెక్కే కదా. సో అలా లెక్క వేసుకుంటే 61 అంటే 2 months, ఎందుకంటే ఒక మంత్ లో 30 days ఉంటుంది, ఇంకో మంత్ లో 31 days ఉంటుంది. సో అలా చూసుకుంటే ఇక్కడ 30 days కి 1 month అవుతుంది అనమాట. సో ఇక్కడ ఎక్స్ట్రా 6 days ఉందన్నమాట, అందుకనే అలా చెప్తాం. మరి ఇక్కడ 66 కాకుండా 6 ఇవ్వచ్చు కదంటే మనం ఎక్స్ట్రా డేసే కౌంట్ చేస్తున్నాం. ఓకేనా, బట్ ఇక్కడ ఏజ్ ఎలా రావాలంటే 24 years 2 months 6 days అని రావాలి. ఒకసారి ఇద్దాం, ఫార్ములా ఇచ్చి చూద్దాం. సో ఈ ఫార్ములా ఆల్రెడీ మీరు ఇచ్చిన ఫార్ములానే, కాకపోతే ఈ ఫార్ములా అంతా మెర్జ్ చేస్తాం అనమాట. ఎలా అంటే డేటెడ్ ఫస్ట్ ఏజ్ చూద్దాం. ఏజ్ కి ఎలా వేసాం, డేట్ ఆఫ్ బర్త్ కామా, ప్రెసెంట్ డేట్ కామా, డబుల్ కోట్స్ లో Y అని ఇచ్చాం కదా, ఇది ఏజ్. బట్ నాకు ఇక్కడ 24 years అని రావాలి. చూడండి ఎలా వచ్చింది, 24 అని వచ్చింది. ఓకే, సో ఇప్పుడు టోటల్ కాలం ఇంక్రీజ్ చేద్దాం ఒకసారి. 24 అని వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఎండ్ అని ఇచ్చి డబుల్ కోట్స్ లో స్పేస్ ఇచ్చి ఇయర్స్ అని ఇచ్చి కామా పెట్టాను, డబుల్ కోట్స్ క్లోజ్ చేద్దాం. సారీ, స్పేస్ ఇచ్చి డబుల్ కోట్స్ క్లోజ్ చేసి ఎండ్ ఇవ్వండి. ఎండ్ చేయండి, ఏమొచ్చింది 24 years. అలానే మంత్స్ రావాలి. సో ఎండ్ మళ్ళీ యూజ్ చేసి డేటెడ్ ఫంక్షన్ అనేది యూజ్ చేద్దాం. ఓపెన్ బ్రాకెట్ మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ కామా, ప్రజెంట్ డేట్, ఇప్పుడు ఎక్స్ట్రా మంత్స్ ఉంది కదా అది ఇవ్వాలి కామా, డబుల్ కోట్స్ లో YM, ఎక్స్ట్రా మంత్సే కదా కావాలి. డబుల్ కోట్స్ క్లోజ్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేశాను. ఏమని రావాలి, మంత్స్ అని రావాలి. ఇప్పుడు ఎండ్ సింబల్ ఇచ్చి డబుల్ కోట్స్ ఓపెన్ చేసి స్పేస్ ఇచ్చి మంత్స్ అని ఇస్తున్నాను. ఇచ్చేసాక ఇప్పుడు కామా పెట్టి స్పేస్ ఇచ్చి డబుల్ కోట్స్ ఇస్తున్నాను. నెక్స్ట్ దానికి స్పేస్ ఇవ్వకపోతే కరెక్ట్ గా రాదండి, అందుకని. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఎంటర్ చేశాను. సో 2 months అని కూడా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇప్పుడు మంత్స్ తో పాటు డేస్ కూడా రావాలి కాబట్టి ఎండ్ సింబల్ ఇచ్చి మళ్ళీ డేటెడ్ ఇఫ్ అని ఇస్తున్నాను. ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ కామా, ప్రెసెంట్ డేట్ కామా, డబల్ కోట్స్ లో ఇందాక చెప్పాను 66 అని ఉంది కదా, 30 దాటేస్తే 1 month లెక్క అవుతుంది అని. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే నేను డబల్ కోట్స్ లో మంత్ లో డేస్ కావాలి, MD అని ఇస్తున్నాను. ఇందాక ఇయర్ లో డేస్ అని ఇచ్చాం, MD అని ఇచ్చి డబుల్ కోట్స్ క్లోజ్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేస్తాను. డేస్ అనేది రావాలి కదా, ఎండ్ సింబల్ ఇచ్చి స్పేస్ ఇచ్చి డబుల్ కోట్స్ లో స్పేస్ ఇచ్చి డేస్ అని ఇస్తున్నాను. కామా ఇంకా అక్కర్లేదు, డబుల్ కోట్స్ క్లోజ్ చేసి ఎంటర్ చేస్తే ఇలా వస్తుంది. చూసారా 4 days. ఇందాక చెప్పాను కదా 31 జనవరిలోని 31, డిసెంబర్ కూడా 31 వచ్చింది. సో ఆ రెండు కౌంట్ అయిపోయాయి. ఇంకా ఫిబ్రవరి అవ్వలేదు కదా, సో 31 కింద కౌంట్ చేసుకోండి, అలా అనమాట. సో అక్కడ ఉన్న డేట్ ని బట్టి కూడా తీసుకుంటుంది అనమాట. ఇలా ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు దీనికి చూడండి అలైన్మెంట్ అవన్నీ సెట్ చేద్దాము. సో సెలెక్ట్ చేయండి, బార్డర్స్ ఇద్దాము, సెంటర్ అలైన్మెంట్, అండ్ ఇక్కడ ఫార్మేట్ లోకి వెళ్ళి ఆటో ఫిట్ కాలం విడ్త్ సైజ్ కూడా ఇంక్రీజ్ అయింది. హెడ్డింగ్ కి నేను బోల్డ్ అప్లై చేస్తున్నాను అండ్ కొంచెం ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసి మళ్ళీ ఫార్మేట్ లోకి వెళ్ళి ఆటో ఫిట్ కాలం విడ్త్ అన్నాను. ఇక్కడ హ్యాష్ ట్యాగ్ ఎందుకు వచ్చిందంటే కాలం విడ్త్ తగ్గిపోయినప్పుడు ఇలాంటివి వస్తాయి. సో ఇంక్రీజ్ చేయండి, ఆటోమేటిక్లీ మీకు అది కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ నేను హెడ్డింగ్ ఇవ్వాలనుకున్నాను, డేట్ ఆఫ్ బర్త్ క్యాలిక్యులేషన్ అని. అంటే దీనిపైన హెడ్డింగ్ ఇవ్వాలంటే ఒక రో కావాలి. ఈ 1 మీద క్లిక్ చేస్తే ఎంటైర్ రో సెలెక్ట్ అవుతుంది. అప్పుడు మీరు హోమ్ ట్యాబ్ లో సెల్స్ గ్రూప్ లో ఇన్సర్ట్ మీద క్లిక్ చేస్తే ఎన్ని కావాలంటే అన్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇవన్నీ సెలెక్ట్ చేసి నేను ఏం చేస్తున్నానంటే మెర్జ్ చేస్తున్నాను. ఒక సెల్ గా ఫార్మేట్ చేసి స్టూడెంట్ మార్క్ లిస్ట్ అని టైప్ చేద్దాం అనుకున్నాను. సారీ, డేట్ ఆఫ్ బర్త్ క్యాలిక్యులేషన్ అని టైప్ చేద్దాం అనుకున్నాను. డేట్ ఆఫ్ బర్త్ క్యాలిక్యులేషన్. ఓకేనా. సో ఇలా చేశాక దీన్ని కొంచెం హెడ్డింగ్ కదా ప్రాపర్ గా చూపించాలంటే సెంటర్ అలైన్మెంట్ లోనే
వర్టికల్లీ హారిజాంటల్లీ చూసి బోల్డ్ అప్లై చేసి ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తాను అండ్ దాంతోపాటు బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా యాడ్ చేస్తాను, ఫాంట్ వైట్ కలర్. ఓకే, మీరు కావాలంటే కలర్స్ అవన్నీ ఫార్మేటింగ్ అవన్నీ చేసుకుంటారు. ఓకేనా. సో నెక్స్ట్ క్లాసెస్లో ఏంటంటే అటెండెన్స్ షీట్ చెప్తాను అండ్ దాంతోపాటు ప్రింటింగ్ కాన్ఫిగరేషన్ కూడా ఎలా సెట్ చేయాలి ఇవన్నీ చూపిస్తాను. ఓకేనా. ఇది డేట్ ఆఫ్ బర్త్ క్యాలిక్యులేషన్, అర్థమైంది కదా. ఓకే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అది వస్తుంది. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.